అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిష్ హనంకొండ. హెంప్ సీడ్స్ అనేది చాలా మందికి ఐడియా ఉండదు. చాలా మందికి చియా సీడ్స్ అంటే తెలుసు, ఫ్లాక్స్ సీడ్స్ అంటే తెలుసు. బట్ అదే విధంగా మనకు హెంప్ సీడ్స్ అనేటి ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడే సీడ్స్ ఇవి. సో వీటినే మనము జనపనార గింజలు అంటాం, ఇంగ్లీష్లో వీటిని హెంప్ సీడ్స్. సో ఇవి ఆరోగ్యపరంగా ఎంతో మేలైన సీడ్స్ అన్నట్టు, మిగతా సీడ్స్ లాగా. సో వీటినే మన సూపర్ ఫుడ్, నేచర్ సూపర్ ఫుడ్ కూడా అనొచ్చు. అంతగానం వీటి యొక్క విలువ ఉన్నది. ఈ హెంప్ సీడ్స్లలో ఉన్న పోషకాలు ఏ రకంగా చూసుకుంటే కనుక, మనము డైలీ ఒక 3 స్పూన్స్ హెంప్ సీడ్స్ తీసుకున్నట్టయితే మనం ఆ 3 స్పూన్ల హెంప్ సీడ్స్ నుంచి మనకు కావాల్సినంత ప్రోటీన్ లభిస్తుంది. మెయిన్గా ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది హెంప్ సీడ్స్లో. ఆల్మోస్ట్ ఒక 10 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది 3 స్పూన్స్ హెంప్ సీడ్స్ తీసుకుంటే. అదేవిధంగా మంచి ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి ఇందులో, అంటే ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఎంతో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్. ఇవి కాకుండా ఫైబర్ కూడా చాలా ఉంటుంది ఈ హెంప్ సీడ్స్లలో. వీటితో పాటు కొన్ని మినరల్స్ ఉంటాయి, లైక్ ఫాస్ఫరస్ ఉంటాయి, మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇది కాకుండా విటమిన్ ఈ ఉంటుంది. సో ఇన్ని రకాల మనకు న్యూట్రిషన్ పరంగా చాలా ఎంతో విలువైన సీడ్స్ అన్నట్టు ఇవి హెంప్ సీడ్స్. కాబట్టి ప్రతిరోజు మనం ఈ హెంప్ సీడ్స్ తీసుకుంటే కనుక మనకు ఎన్నో న్యూట్రిషన్ పరంగా చాలా లభిస్తాయి. ఈ హెంప్ సీడ్స్ యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. సో ఇది మెయిన్గా ముఖ్యంగా నాన్ వెజ్ తినే వాళ్ళకు ప్రోటీన్ ఎట్లయితే చక్కగా అందుతుందో, సేమ్ మనకి ఈ హెంప్ సీడ్లలో వెజిటేరియన్స్కి, ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళకి వాళ్ళకు మంచి ప్రోటీన్ కావాలంటే ఈ హెంప్ సీడ్స్ అన్నట్టు. ఎందుకంటే ఇందులో 3 స్పూన్స్ హెంప్ సీడ్స్లలో ఆల్మోస్ట్ 10 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటాయి. కాబట్టి చాలా మంచి ప్రోటీన్ లభిస్తున్నట్టు ఈ హెంప్ సీడ్స్లలో. దీనినే మన జనపనార గింజలు అంటాం తెలుగులో. సో ఎందుకంటే మనకి ప్రోటీన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకు మజిల్స్ బిల్డప్ అవ్వాలంటే కంపల్సరీ ప్రోటీన్ కావాలి. సో మనకు దీంతో పాటు ఈ హెంప్ సీడ్స్లలో మనకు ముఖ్యంగా 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ లభిస్తాయి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఈ హెంప్ సీడ్స్ తీసుకోవడం వల్ల. అదేవిధంగా ఇందులో ఫైబర్ ఉండడం వల్ల, మంచి ఫైబర్ ఉండడం వల్ల మనకు పేగులకు సంబంధించిన వ్యాధులు రావు. ముఖ్యంగా కాన్స్టిపేషన్, మలబద్ధకం రాకుండా చేస్తుంది. అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి రాకుండా చేస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాగే బ్లోటింగ్ సమస్యలు రాకుండా చేస్తుంది, ప్రాపర్ డైజెషన్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది హెంప్ సీడ్స్లో. ఇది కాకుండా ఈ హెంప్ సీడ్స్ రెగ్యులర్ తీసుకోవడం వల్ల మనకు మంచి ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ లభిస్తాయి. ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఒమేగా 3 మరియు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. ఈ హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల మన గుండె పనితీరు మంచిగా ఉంటుంది. అలాగే రక్తనాళాల పనితీరు మంచిగా ఉంటుంది. అదేవిధంగా గుండె జబ్బులు రాకుండా పనిచేస్తుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. హార్మోన్స్ ప్రొడక్షన్కి ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ హెల్దీ ఫ్యాట్స్ చాలా మనకు బాడీలో ఎన్నో రకాల ఫంక్షన్స్కి ఉపయోగం అన్నట్టు ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి. సో మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి హెంప్ సీడ్స్ రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఈ హెంప్ సీడ్స్ తీసుకోవడం వల్ల మనకు మన బాడీలో జరిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. యూజువల్గా మనకు ప్రతిరోజు ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి బాడీలో. ఆ ఫ్రీ రాడికల్స్ వల్ల మనకు ఎంతో సెల్యులార్ లెవెల్ డ్యామేజ్ జరుగుతుంటాయి. దానివల్ల క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. సో ఈ సెల్యులార్ లెవెల్ డ్యామేజ్ జరగకుండా ఫ్రీ రాడికల్స్ని ఎరాడికేట్ చేయడానికి హెంప్ సీడ్స్ ఎంతో హెల్ప్ అవుతాయి అన్నట్టు. కాబట్టి క్యాన్సర్ రాకూడదన్నా మనకు హెంప్ సీడ్స్ తీసుకోండి రెగ్యులర్గా. ఇది కాకుండా మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది హెంప్ సీడ్స్ తీసుకోవడం వల్ల. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఇబ్బంది పడే వాళ్ళు, లేదంటే ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళు, లేదంటే ఆల్రెడీ క్యాన్సర్ సమస్య ఉన్న వాళ్ళు కానీ, షుగర్ పేషెంట్స్ కానీ ఈ హెంప్ సీడ్స్ రెగ్యులర్ తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీలో ఇన్ఫ్లమేషన్ చాలా వరకు తగ్గుతుంది. తద్వారా వాళ్ళ జబ్బులు కూడా కంట్రోల్లో ఉంటాయి. సో ఈవెన్ ఆస్తమా ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా హెంప్ సీడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకున్న ఆస్తమా కూడా చాలా వరకు కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ తగ్గితే ఆటోమేటిక్గా ఎయిర్ వేస్ అనేవి మంచిగా ఓపెన్ అవుతాయి, వాళ్ళకు ఉబ్బసం అనేది తగ్గుతుంది. ఇది కాకుండా మెయిన్గా హెంప్ సీడ్స్ హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడంలో చాలా చాలా కీలకంగా పోషిస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పినట్టుగా ఇందులో ఒమేగా 3 మరియు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. సో ఈ ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మన గుండెని ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎందుకంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్ రక్తనాళాల గోడల్ని హార్డ్ అవ్వకుండా చేస్తుంది, రక్తనాళాలలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, తద్వారా గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. మరియు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఈ హెంప్ సీడ్స్ అనేవి చాలా వరకు మనకు హెల్ప్ చేస్తాయి. సో ఇవి కాకుండా మనకు ఈ హెంప్
హెంప్ సీడ్స్ తీసుకోవడం వల్ల మనకు స్కిన్ అనేది చాలా స్కిన్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ హెంప్ సీడ్స్ నుంచే మనకు హెంప్ సీడ్ ఆయిల్ అనేది తయారు చేస్తారు. ఈ హెంప్ సీడ్ ఆయిల్ రెగ్యులర్గా స్కిన్ మీద వాడడం వల్ల స్కిన్ యొక్క టెక్స్చర్ మారుతుంది, స్మూత్గా అవుతుంది, స్కిన్ డిసీజ్ రాకుండా చేస్తుంది. ఇది కాకుండా వెయిట్ లాస్ అవ్వడం వల్ల కూడా హెంప్ సీడ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెడతాయి ఈ హెంప్ సీడ్స్. అలాగే మన ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతాయి ఈ హెంప్ సీడ్స్. కాబట్టి ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ హెంప్ సీడ్స్ని ఆర్ జనపనార గింజల్ని రెగ్యులర్గా మీ ఫుడ్లో బాగా చేసుకోండి, హెల్త్ బెనిఫిట్స్ పొందండి. అయితే మరి ఈ హెంప్ సీడ్స్ని రోజువారీగా ఏ విధంగా తీసుకోవాలి? బాదము కాజు లాగా నానబెట్టి మనం తీసుకోలేము. సో ఈ హెంప్ సీడ్స్ అనేటివి మనము వాటిని సలాడ్స్ మీద చల్లుకొని తినచ్చు, లేదంటే ఓట్ మీల్లో మిక్స్ చేసుకొని తినొచ్చు, లేదంటే మనం పెరుగులో కలుపుకొని తినొచ్చు, స్మూతీ తయారు చేస్తే స్మూతీలో కలుపుకొని తినొచ్చు, ఏదైనా సూప్స్ తయారు చేస్తే ఆ సూప్లో కూడా మిక్స్ చేసుకొని తినొచ్చు. ఎందుకంటే సూప్లో వేయడం వల్ల సూప్ ఇంకా థిక్నెస్ పెరుగుతుంది కాబట్టి ఆ సూప్లో కలుపుకొని తినొచ్చు. ఇది కాకుండా ఈ హెంప్ సీడ్స్ని పౌడర్ లాగా తయారు చేసి ఆ పౌడర్ని మనం కూరల మీద వేసుకొని కూడా తినొచ్చు, లేదా పాలలో కలుపుకొని కూడా తాగొచ్చు. సో ఇన్ని విధాలుగా మీరు హెంప్ సీడ్స్ని వాడుకోవచ్చు. మీకు ఏది వీలైతే అది తీసుకోండి, బట్ రెగ్యులర్గా తీసుకోండి. హెల్త్ బెనిఫిట్స్ అన్నీ పొందొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.